ఇప్పుడు ఈస్ట్ తైమూర్ యొక్క రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఇక్కడ ఒక స్ట్రాటజిక్ మూవ్ కూడా మనం చూడొచ్చు అనమాట. మనం గమనించవచ్చు. జనరల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ కావచ్చు, ఇండో పసిఫిక్ రీజియన్లో స్టెబిలిటీ కావచ్చు, అంతెందుకు చైనాకి చెక్ పెట్టడం, అమెరికా హెజమనీకి చెక్ పెట్టడం, వీటన్నిటికీ చూస్తే ఏషియాని ఇప్పుడు ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ అవుతుంది. స్ట్రాటజిక్గా చాలా వ్యూహాత్మకంగా. ఈస్ట్ తైమూర్ అనేది చాలా చిన్న దేశం. ఆసియాన్లో అది పెద్ద లెక్క కూడా కాదనమాట. కానీ దాన్ని ఆసియాన్లో మెంబర్ కంట్రీగా తీసుకురావడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు. 2011 నుంచి కూడా ప్రయత్నం చేస్తున్న ఈస్ట్ తైమూర్ 14 సంవత్సరాలు వేచి చూసి ఇప్పటికీ ఆసియాన్లో పూర్తి సభ్యదేశమైంది. ఈస్ట్ తైమూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జనానా గుస్మో కథనం ప్రకారం ఇది ఈస్ట్ తైమూర్కి ఒక హిస్టారిక్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఆసియాన్ యొక్క ఇంక్లూజివిటీ, సాలిడారిటీకి ఇది ప్రతీక అని కూడా అంటున్నారనమాట. దీనివల్ల ఈస్ట్ తైమూర్లో ట్రేడ్ పెరుగుద్ది, ఇన్వెస్ట్మెంట్, కనెక్టివిటీ అన్ని పెరుగుతాయి. కేవలం ఎకనామిక్ ఇంటిగ్రేషనే కాదు, అంటే ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, కనెక్టివిటీ మాత్రమే కాదు, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, గవర్నెన్స్ సపోర్ట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావచ్చు, డిజిటల్ సపోర్ట్ కావచ్చు, అన్ని కూడా ఈస్ట్ తైమూర్కి వస్తాయి అనమాట. ఈస్ట్ తైమూర్ లేదా టైమోర్ లెస్తే అనేది ఆసియాన్లో ఇప్పుడు ఒక కీలక సభ్యదేశం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆసియాన్లో 10 సభ్యదేశాలు ఉన్నాయి. బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఇప్పుడు టైమోర్ లెస్టే 11వ సభ్యదేశంగా వచ్చి చేరింది. ఆసియాన్ అనే గ్రూప్ 1967లో ఏర్పాటైంది.